నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'నిర్దార్యుడు'. రచన యండమూరి సత్య కమలేంద్రనాథ్ గారు. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. ఇంట్లోంచి ఓ అపరిచితుడు రావడం కనిపించిందతడికి. లోపల భార్య ఉందని తెలిసి జరుగుతోంది ఏంటో అర్థం అయి కూడా ఏమీ మాట్లాడలేదు. పైగా ఆమెపై అపారమైన జాలి చూపాడు. క్షమించమని కోరాడు. తనను మోసం చేసిన భార్య ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే వైద్యం చేయించాడు. తన ఆఖరు క్షణాల్లో భార్య ఆ భర్తను ఒకే ఒక కోరిక కోరింది. అసలేం జరిగిందంటే, ఇక కథలోకి వెళ్దామా? స్వంత ఊరి మీద మమకారం చంపుకోలేక ఉద్యోగ విరమణ చేశాక అక్కడే స్థిరపడాలనే ఉద్దేశంతో సొంత ఊళ్ళోనే చిన్న ఇల్లు కట్టుకున్నాను. ఊరికి దూరంగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంట్లో చేరి 2 వారాలైంది. ఇప్పటిదాకా ఎప్పుడు రిటైర్ అవుతానా? ఆ పైన అన్నీ సెలవులే కదా అనుకునేవాణ్ణి. కానీ ప్రస్తుతం కాలక్షేపం ఎలారా భగవంతుడా అనిపిస్తోంది. రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి నడవడం అలవాటు చేసుకున్నాను. రోడ్డు పక్కగా ఓ 50 గుడిసెలు, మధ్యలో అక్కడక్కడ పెంకుటిల్లు ఉన్న వాడ ఉంది. ఎప్పట్లానే ఉదయం రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఆ వాడలో నుంచి మంద్రస్థాయిలో త్యాగరాజ కీర్తన వినపడింది. పాట చెవులకి సోకుతూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ విరుపులు, సంగతులు వింటూ ఉంటే ఆరితేరిన సంగీత విద్వాంసులు పాడినట్లే ఉంది. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీత పాఠాలు గుర్తుకు వచ్చాయి. అలా ప్రతిరోజు పురంధరదాసు, శ్యామశాస్త్రి, రామదాసు ఎవరిదో ఒకరిది ఏదో ఒక కీర్తన ఆ సమయంలో వినపడుతూనే ఉంది. మధ్యలో ఆ గొంతుతో మరో గొంతు జతకలుస్తూ ఉండేది. తెల్లవారుజామున అక్కడక్కడ వృక్షాల ఆకులు గలగలలు, పక్షుల కిలకిలా రావాలు, తూర్పు ఉదయగాలుల మధ్య మంద్రస్థాయిలో వీణుల విందుగా పాట వింటూ అలౌకిక ఆనందం పొందేవాడిని. అలా 15 రోజులు గడిచాయి. రోజులు గడిచే కొద్దీ ఆ గాయకుణ్ణి చూడాలనే కోరిక బలపడసాగింది. ఆ వ్యక్తిని కలుసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం ఆ స్వరం వినిపించే ప్రదేశాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. గుడిసెల మధ్య పెంకుటింట్లో నుంచి పాట వినపడుతూ ఉంది. గుమ్మం ముందు ఆగాను. తలుపు ఒరగా తెరిచి ఉంది. లోపలికి రావచ్చా అడిగాను. లోపలి వ్యక్తి పాడే పాట ఆపుచేసి, నిరభ్యంతరంగా రావచ్చు అన్నాడు. లోపలికి అడుగుపెట్టాను. గోడకు దగ్గరగా చేరి ఉన్న నులక మంచం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సుమారు 60 సంవత్సరాల పైనే ఉంటుంది వయసు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవాడిలా ఉన్నాడు. మొహం నిర్లిప్తంగా ఉంది. ఈ వ్యక్తి నా పాట పాడింది అనిపించింది నాకు. ఇంత తెల్లవారుజామునే ఏం పనిమీద వచ్చారు? ఈ నిర్భాగ్యుడు మీకు ఏం సహాయం చేయగలడు అన్నాడు. నిర్భాగ్యుడు అంటారేమిటండి? సంగీత సరస్వతి కటాక్షులు. అంతకంటే ఏం కావాలి? దాని ముందు ఏ భాగ్యమైనా దిగదుడిపే. ఈ ప్రదేశానికి కొత్తగా వచ్చాను. నాకు ఉదయాన్నే నడిచే అలవాటుంది. ఇలా వెళ్తున్నప్పుడల్లా మీ కీర్తనలు వింటూ ఉంటే చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఆ ఆనందమే నన్ను ఇలా మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది అన్నాను. ఉదయాన్నే లేచి ఏవో కొన్ని రాగాలు పాడుకోవటం అలవాటు అంతే. మీకు సంగీతంలో ప్రవేశం ఉందా అడిగాడు. అమ్మకు సంగీతం వచ్చు. చిన్నప్పుడు కీర్తనల వరకు నేర్పింది. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, బాధ్యతల కారణంగా సాధన చేయలేదు. మీ పాటలు వింటూ ఉంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి అన్నాను. మాటల్లో అతని పేరు రాజర్షి అని తెలిసింది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో రాజర్షి దగ్గరికి వెళ్ళడం, ఇద్దరం కబుర్లు చెప్పుకోవడం, ఇద్దరి మధ్య సంగీత చర్చలు జరుగుతూ ఉండేవి. రిటైర్ అయిన తర్వాత కాలక్షేపం ఎలా చేయాలో అనుకునే నాకు రాజర్షి పరిచయం వల్ల సమయం తెలియకుండా గడిచిపోతోంది. అతని భావనల్లో ఏదో కోల్పోయిన వ్యక్తిలా అనిపించేవాడు. బహుశా భార్యావియోగం కావచ్చు. కాలం గడిచే కొద్దీ మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు 25 సంవత్సరాల యువకుడు వస్తూ ఉండేవాడు. అతని పేరు విహారి అని తన కొడుకు అని పరిచయం చేశాడు. ఒక కొడుకుగా కంటే తన దగ్గర సంగీతం నేర్చుకునే శిష్యుడిగానే ఎక్కువ అభిమానిస్తానని అన్నాడు. తండ్రిలాని అతనికి కూడా సంగీతంలో పాండిత్యం ఉంది. అప్పుడప్పుడు తండ్రి తన ఇంటికి రానందుకు అలిగేవాడు ఆ కొడుకు. తను ఉండగా తండ్రి ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదని బలవంతం చేసేవాడు. నాకు మాత్రం రావాలని ఎందుకు ఉండదురా? కాని కచేరీలకు తప్ప ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు. అమ్మకి నాకు ఈ ఇంటికి అవ్యక్తానుబంధం ఉంది. ఏదో ఒక రోజున నీ ఇంటికి నేను రాక తప్పదు. ప్రస్తుతం ఆ ప్రసక్తి వదిలే అంటూ దాటవేసేవాడు. విహారీ వచ్చినప్పుడల్లా కొడుకు సంగీత సాధన ఎంతవరకు వచ్చింది పరీక్ష చేసేవాడు. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. ప్రతిరోజు ఉదయం వచ్చి తండ్రి పలకరించే విహారీ ఆ రోజు సాయంత్రం నేను రాజర్షి మాట్లాడుకుంటుండగా 6 గంటల సమయంలో వచ్చాడు.
పొద్దున నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావరా అడిగాడు రాజర్షి. గాంధీ ఆడిటోరియంలో త్యాగరాజ ఉత్సవాల సందర్భంగా జుగల్బందీ జరిగింది అన్నాడు విహారీ. జుగల్బందీ ఎవరెవరు చేశారు? నేను నీ శిష్యుడు మస్తాన్. ఏం పాడారు? బాలమురళి భీమ్సేన్ జోషి చేసిన జుగల్బందీ. మానస భజరే గురుదైవం. రాజర్షి దానిని గుర్తు తెచ్చుకోవటానికి కాసేపు ఆలోచించి ఏ రాగంలో పాడారు అని అడిగారు. నేను యమన్లో పాడితే మస్తాన్ కళ్యాణిలో పాడాడు. ఏ తాళం? నేను తీన్తాళ్లో, మస్తాన్ ఆదితాళంలో. నువ్వు హిందుస్థానీ ఎప్పుడు నేర్చుకున్నావురా? నీకు చెప్పలేదు, క్షమించు. దేవిలాల్ దగ్గర నేర్చుకున్నాను. హిందుస్థానీలో కచేరీ చేస్తూ నిన్ను పిలిచి ఆశ్చర్యచకితుణ్ణి చేద్దామనుకున్నాను. నీకిది అనూహ్యం కదా అన్నాడు విహారీ. సరే ఎదురుగా కూర్చో అన్నాడు రాజర్షి తన మొహంలో భావాలు కనబడనీయకుండా. విహారీ తండ్రి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. కొడుకు ఎంతవరకు సాధన చేశాడో తెలుసుకునే ఉద్దేశంతో. నువ్వు ఈరోజు చేసిన జుగల్బందీ మన ఇద్దరం చేద్దాం. నువ్వు యమన్లో మొదలుపెట్టు, నేను కళ్యాణంలో గొంతు కలుపుతాను అన్నాడు రాజర్షి. ఇద్దరూ పాడటం మొదలుపెట్టారు. విహారీ యమన్లో యమ అద్భుతంగా పాడుతూ ఉంటే రాజర్షి కళ్యాణిలో మన్మోహనంగా పాడసాగాడు. ఆ ఇరువురి గానం తారస్థాయికి చేరేసరికి 2 పొట్టేలు ఢీకొట్టున్నాయా అన్నట్లుగా ఉంది. ఆ గొంతులో పలికే సంగతులకి, రాగాలాపానికి ఎవరైనా దాసోహమైపోతారు. ఆ గదిలో సంగీత స్రవంతి ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. ఎంత సమయం గడిచిందో కూడా తెలియలేదు. ఎవరు నెగ్గారనే ప్రసక్తి లేకుండా అకస్మాత్తుగా ఆపుచేసి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ హక్కున నవ్వారు. సాధించావురా విహారీ. నిన్ను చూస్తుంటే నేను పడ్డ కష్టానికి ఫలితం సంపూర్ణంగా దక్కిందనిపిస్తోంది. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. పైనుండి తను కూడా నిన్ను ఆశీర్వదిస్తోంది అని రాజర్షి కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. విహారీ లేచి తండ్రి పాదాలకు నమస్కరిస్తూ, ఇదంతా నీ భిక్షే కదా నాన్న అన్నాడు. తండ్రి కొడుకుల మధ్య రక్త సంబంధం కంటే సంగీత సంబంధమే ఎక్కువ అనిపించింది నాకు. రాజర్షి మధ్య మధ్యలో 4-5 రోజులు ఊరు వదిలి వెళ్ళిపోయేవాడు. నాకు వెలితిగా అనిపించేది. నడుస్తున్నప్పుడు పాట వినగానే వచ్చి ఉంటాడులే అనుకుంటూ అతడి ఇంటికి వెళ్ళేవాడిని. ఒకసారి 10 రోజులు కనపడలేదు రాజర్షి. ఆ తర్వాత ఇంటికి వెళ్లేసరికి ఆ సంగీత సాధనలో ఉన్నాడు. చాలా రోజులు ఎక్కడికో వెళ్ళినట్లున్నారు, ఎందుకో అని అడిగాను. చిన్న కచేరీ చేసి పాటలు పాడమని అడిగితే విజయనగరం వెళ్ళాను. అక్కడ్నుంచి నన్ను శ్రీకాకుళం తీసుకువెళ్లారు. ఏకమాత్రుణ్ణి, వెనక ముందు ఎదురులేనివాణ్ణి కదా. ఏదో ఎవరూ పిలిస్తే అక్కడికి వెళ్ళి కచేరీలు చేస్తూ సంచారం చేయడమే నా వృత్తి అన్నారు రాజర్షి. పాటల సందర్భంలో చాలా కాలమైంది కదా ఏదైనా రాగంలో అన్నాను. మనిషి హుషారుగా ఉన్నాడు. వెంటనే మీరు వినని రాగం ద్విజవంతిలో పాడుతాని వినండి, కాస్త ఉచ్చస్థాయిలో ఉంటుంది అంటూ కీర్తన మొదలుపెట్టాడు. పాడుతూ కొంతసేపటికి అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఏం ఆగారు అడిగాను. తన్మయత్వంలో తారస్థాయికి చేరేసరికి ఛాతీలో నొప్పి అన్నాడు. ఛాతీలో నొప్పి, అందున ఈ వయస్సులో అశ్రద్ధ కూడదు రాజర్షి. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, వెళ్దాం పదండి అన్నారు. పర్లేదులేండి, మరీ ఎక్కువైతే చూద్దాం అన్నాడు. ఎంత బలవంతం చేసినా చూపించుకోవడానికి ఒప్పుకోలేదు. 4-5 రోజుల తర్వాత ఆ సాయంత్రం 4 అవుతూ ఉండగా విహారీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయాసపడుతున్నాడు, కళ్ళల్లో నీళ్లు. మాట్లాడలేకపోతున్నాడు. ఏం జరిగింది విహారీ? నాన్న మాట్లాడటం లేదు, తట్టినా లేవడం లేదు అంటూ భోరుమన్నాడు. ఉన్నబలంగా బయలుదేరాను. ఇంటికి వెళ్లేసరికి రాజర్షి నులకమంచం మీద అచేతనంగా పడుకుని ఉన్నాడు. 2 చేతుల మధ్యలో ఛాతీ మీద ఫోటో ఒకటి ఉంది. రాజర్షి గట్టిగా పిలిచాను. చలనం లేదు. జరిగింది అర్థమైంది. విహారీ మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేయాలి. దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా అడిగాను. నాకు తెలిసి ఎవరూ లేరు, నేను నాన్న అంతే. ఆ ఛాతీ మీద ఫోటో తీసి చూడు ఎవరిదో అన్నాను. తీసి చూశాడు. అమ్మా అన్నాడు. ఆ ఫోటో తీసుకొని చూశాను. మొహం చూస్తుంటే విహారీలానే ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత కళగా ఉంది మొహం. రాజర్షి తన భార్య మీద ఉన్న ప్రేమాభిమానాలకి వెలకట్టలేమనిపించింది. వాళ్ల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నాకు తెలియవు. నాకు తోచినట్లుగా విహారీతో చేయించవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి 10 రోజులు గడిచిపోయాయి. మళ్ళీ ఉదయమే నడక ప్రారంభించాను. అలా నడుస్తూ ఉంటే ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళగానే రాజర్షి పాట పాడుతున్నట్లుగానే ఉండేది. 11వ రోజు ఉదయం విహారీ వచ్చాడు. నాన్నగారి సామాన్లు సర్ది ఆ ఇల్లు ఖాళీ చేస్తుంటే ఆయన పెట్టెలో మీ పేరు మీద ఒక కవరు ఉంది, తీసుకొచ్చాను అని నా చేతికి ఆ కవరు ఇచ్చాడు. దానిమీద నా పేరు రాసి ఉంది. విహారీ వెళ్ళిపోయిన తర్వాత కవర్ చింపి చదవటం మొదలుపెట్టాను. రావుగారు, నాకు జీవితంలో సన్నిహితుడెవరైనా ఉన్నాడు అంటే అది మీరే. నాకు మొహమాటం బిడియం ఎక్కువ. అందువల్లనే ఎన్నోసార్లు నా జీవితం గురించి మీకు చెప్పాలనుకున్నాను. కానీ నా నోటి చివరి వరకు వచ్చి ఆగిపోయేది. నాకు సంగీతం అంటే ప్రాణం.
అదే ఒక విధంగా నన్నింతవాణ్ణి చేసింది. అదే సంగీతం నా దాంపత్యాన్ని కూడా విడదీసింది. 24 గంటలు సంగీతంలో మునిగి తేలుతూ ఉండేవాడిని. పెళ్ళైన కొత్తలో కూడా నా భార్య కంటే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. అక్కడ కచేరీ, ఇక్కడే కచేరీ అంటూ దేశ దిమ్మరిలా తిరిగేవాడిని. సంపాదన కూడా అంతంత మాత్రం. అలా పాటల్లో మునిగిపోతే తినడానికి తిండి లేదు కానీ కచేరీలు మాత్రం కావాలి అని శ్రీమతి దెప్పి పొడిచేది. సంగీతం గురించి నీకేం తెలుసు? సంగీతం వింటుంటే పోయే ప్రాణాలు తిరిగొస్తాయి. మొక్కలు పుష్పిస్తాయి, జంతువులు తలలూపుతూ నాట్యం చేస్తాయి, మనస్సులో అశాంతి తొలగిపోతుంది అనేవాణ్ణి. అంతేకాని ఒక స్త్రీకి ఏం కావాలో తెలుసుకోలేకపోయాను. నన్ను సంగీతం చేయిస్తే తను ఐహిక సుఖాల ప్రభోలానికి లొంగిపోయింది. ఒకరోజు నేను ఇంటికి వస్తూ ఎవరో ఆగంతకుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళడం చూశాను. లోకజ్ఞానంతో పరిస్థితులు అర్థం చేసుకున్నాను. నాకు సంగీతం కావాలి. ఆమెకి కోరికల జీవితం కావాలి. తప్పులేదనిపించింది. కోరికలకి దేవతలు రాక్షసులే దాసోహమైపోయినప్పుడు మనమెంత? ఇందులో సంప్రదాయాలు, నీతులు, నిబంధనలు ఏమీ లేవనిపించింది. సంగీతాన్ని, సంసారాన్ని సమన్వయపరచలేకపోవటం నా అసమర్థత. నా మీదే నాకే అసహ్యం వేసింది. పరిస్థితుల్ని ఎదుర్కోలేక పిరికివాడిలా ఇల్లు వదిలి పారిపోయాను. దేశమంతా తిరిగాను. సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చాను. ఇంట్లో అడుగుపెట్టేసరికి తన ఒడిలో 2 నెలల బాబు. మనిషి శుష్కించిపోయి ఉంది. కళ్ళల్లో ప్రాణాలు. సంగీతమే నా జీవితం అనుకుంటే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. కానీ ఓ నిర్భాగ్యురాలిని పెళ్లి చేసుకుని ఏ సుఖ సంతోషాలు ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాననిపించింది. తన జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే. తను ఈ స్థితికి రావడానికి కారణం నేను. పశ్చాత్తాపంతో దగ్గరకు తీసుకున్నాను. ఆ మాత్రానికి కళ్ళల్లో అమితమైన వెలుగు. వైద్యం చేయించాను. తన ఆరోగ్యం కోసం నా సాయశక్తులా ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. ఆఖరి క్షణాలు దగ్గర పడుతున్నాయనిపించింది. నీకు తీరని అన్యాయం చేశాను. కలిసి ఉండగా ఏ సుఖమూ ఇవ్వలేకపోయాను. నేను చేయగలిగింది ఏదైనా కోరుకో చేస్తాను. నేను చేసిన తప్పుకు పరిహారంగా అన్నాను. వయసులో ఉండగా శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఇచ్చాను. ఐహిక సుఖాలు వేరు, మానసిక సుఖం వేరు. నా మనస్సులో మాత్రం ఎప్పటికీ మీరే ఉంటారు. ఈ బిడ్డని మీ కొడుకుగా పెంచండి, సంగీత విద్వాంసుని చేయండి అంటూ కళ్ళు మూసింది. ఆ రోజు నుండి బ్రతకడానికి మాత్రమే సంగీతాన్ని ఉపయోగించాను. మొత్తం ధ్యాసంతా అబ్బాయి మీదే. ఇప్పుడు వాడు సంగీత విద్వాంసుడు. నా భార్య కోరిక తీర్చాను. నాకు ఇంకా జీవించాలనే కోరిక లేదు. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు మీరు అడిగిన వైద్య సహాయం వద్దన్నాను. నాకు తెలుస్తోంది అది గుండె నొప్పి అని. అందుకని ఈ ఉత్తరం మీ పేర రాసి ఉంచాను. విహారిని మీరు ఒంటరిగా వదిలేరని ఆశిస్తున్నాను. ఇట్లు రాజర్షి. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.